తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్ డైరెక్టర్గా ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ దర్శకులు ఏమాత్రం సత్తా చూపించలేకపోతున్నారు. తమిళ సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకుల పని కూడా అయిపోయింది. కేవలం తెలుగు సినిమా దర్శకులు మాత్రం ఇప్పుడు పాన్ ఇండియాని వెళ్తున్నారనే చెప్పాలి. ప్రతి ఒక్క తెలుగు డైరెక్టర్ తనకంటూ ఒక సెపరేట్ ఐడెంటిటీని కోరుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ దక్కనటువంటి గొప్ప క్రేజ్ను సంపాదించుకోవాలన్న ప్రయత్నంలో ముందుకెళ్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే మీదట వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క హీరో తెలుగు దర్శకుల డైరెక్షన్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రాజమౌళి, సుకుమార్, సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకులు ఇప్పుడు పాన్ ఇండియా సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నారు. వీళ్ళ నుంచి వచ్చే సినిమా కోసం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుందని చెప్పడంలో ఏమాత్రం డౌట్ లేదు. మీదట రాబోయే యంగ్ డైరెక్టర్లు తమ సత్తా ఏంటో చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో గొప్ప సబ్జెక్టులతో సినిమాలు చేయడానికి ప్రతి దర్శకుడు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. స్టార్ హీరోలు సైతం వాళ్ళను నెంబర్ 1 పొజిషన్లో అందుకోవడానికి ఆహార్నిశలు కష్టపడుతున్నారు. ఎలాంటి రిస్కీ షాట్స్ అయినా సరే చేయడానికి వాళ్ళు సిద్ధమంటున్నారు. ఒక క్యారెక్టర్ డిమాండ్ చేస్తే దానికోసం ఎంతటి వర్కౌట్స్ అయినా చేసి తమ మేకవర్లో కూడా ఎక్కడ తగ్గట్లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు అన్ని రకాలుగా ముందుకు సాగుతోంది. డైరెక్టర్ల పరంగా చూసుకున్నా, హీరోల పరంగా చూసుకున్నా ఇండియాలో ఉన్న అందరికంటే మన వాళ్ళు ముందుండడం అది మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి దక్కిన అరుదైన గౌరవం. ప్రస్తుతం రాజమౌళి పాన్ వరల్డ్లోకి తెలుగు సినిమా ఇండస్ట్రీని తీసుకెళ్తున్నాడు. కాబట్టి మీదట మన దర్శకులందరూ పాన్ వరల్డ్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. వాళ్ళు చేస్తున్న సినిమాలు సూపర్ సక్సెస్ అయితే వాళ్ళ క్రేజ్ భారీగా పెరుగుతోంది. దానివల్ల కలెక్షన్స్ని కూడా భారీగా సంపాదించాల్సిన అవసరమైతోంది. దానికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ని పీక్ స్టేజ్లో చేస్తూ ప్రతి ఒక్కరిని సినిమా పట్ల ఆకర్షితులు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నారు మన తెలుగు డైరెక్టర్స్.